వాహిని మీడియా ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఈరోజు మీకు ఒక మంచి మూలికని గురించి, ఆయుర్వేద మూలిక గురించి చెప్పాలని చెప్తున్నాను. అదేమిటంటే దాని పేరు పొల్ల బీరాకు లేక పిల్లి బీరాకు అంటారు. ఇది విస్తారంగా గోడల పక్కన, మన పొలం గట్ల పైన ఎక్కడ పెడితే సమూహంగా సెంటు 2 సెంట్ల నిండా కూడా వస్తుంది. పీకి అవతలేసినా కూడా ఒక 6 నెలలు 7 నెలలు దీనికి సాగు లేదు, అలానే ఉంటుంది. మళ్ళీ వర్షాకాలంలో బతికేస్తుంది. ఇది చాలా మంచి మూలిక. ఇది గడ్డలు, మన శరీరముల మీద లేచేటువంటి గడ్డలు, ఏ గడ్డలైనా సరే, వేడి గడ్డలైనా సరే, వేసవకాల గడ్డలది ఏ గడ్డ, అన్య పదార్థాలు చేయని గడ్డలైనా సరే కేవలం 1 లేదా 2 పట్టులతోనే కథం చేసేస్తుంది. ఎలాగూ ఏమిటనేది వివరంగా చూద్దాం. దీన్నే పుల్ల బేరాకు లేదా పిల్లి బేరాకు అంటారు. చాలా పుల్ల బేరాకు లేదా పుల్ల బేరాకు లేదా పిల్లి బేరాకు అంటారు దీన్ని. ఇది విస్తారంగా ఎక్కడ పడితే అక్కడ సమూహంగా గుంపులుగా వస్తూ ఉంటుంది. దీనికి చావు లేదు. 6 నెలలు 8 నెలలు ఎలా పీక అవతల పడేసినా ఉంటుంది. దీన్ని కొంచెం తీసుకుని ఇంత మెత్తగా నూరేసేసి మనకి శరీరం మీద ఎక్కడైతే గడ్డలు ఉన్నాయో ఆ గడ్డల మీద పట్టేయాలి. ఒక పట్టుకి కేవలం ఒకే ఒక పట్టుతోటి తెల్లారి వాటికే మెత్తపరిస్థితి పగిలిపోద్ది, కథం. లేదు అంటే అది ఏమన్నా గడ్డ అనేది బాగా లావుగా ఉండి చాలా గట్టిగా ఉన్నట్టయితే గడ్డ మొదటి పట్టుకి మెత్తపరుచుకుంటుంది. ఇది మెత్తపరుచుకుని 2వ పట్టుకి పగలగొట్టేస్తుంది. అదేవిధంగా చంకల్లో వచ్చేటువంటి గడ్డలో కొంచెం క్లిష్ట సమస్యగా ఉంటుంది. అది మాత్రం 2 పట్లు వేసి తర్వాత బియ్యం పట్టేయాలి, సమూలంగా పగలగొట్టేస్తుంది. చాలా మంచి మూలిక ఇది. మనకి ఎన్ని ఉన్నా సరే, సీతాఫలం ఆకు ఉండొచ్చు, లేకపోతే మరి ఒక ఆకు ఉండొచ్చు, చంద్రకాంత ఆకు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. చెరువుల్లో ఉండేటువంటి మొక్క ఉంది ఒకటి, తెలుపు మొక్క వస్తుంది, అదైనా కావచ్చు, ఏదైనా దీనిని మించింది ఏదీ లేదు. ఇంజక్షన్ గట్లయినా సరే మనకి 2000 కాదు 3000 పెట్టి మనం మందులు వాడినా కూడా తగ్గంది. దీన్ని తగ్గి తీరవలసిందే. ఇది విశాఖ జిల్లాలో సుమారు నేను 25 కిలోమీటర్ల పరిధిలో చాలామంది రైతుల దగ్గర నుంచి అందరికీ కూడా వేలాది మందికి పరిచయం చేశాను. ఇంతకుముందు మొన్న ఒక ఆత్మీయ సమ్మేళనంలో విజయవాడ జరిగినటువంటి సభలో దీని గురించి ప్రముఖ ప్రతిష్టాత్మకమైనటువంటి వైద్యుల సమక్షంలో దీన్ని వివరించడం కూడా జరిగింది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కదా మరి కోరుతున్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి వాహిని మీడియా వారికి ధన్యవాదాలు.